హలో ఎవ్రీవన్, నా పేరు వాహ్నిక. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఎరోస్ లెవెల్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో ఫస్ట్ ఎంబీబీఎస్ చేస్తున్నాను. ఇక్కడ ఎడ్యుకేషన్ బాగుంటుంది, ఈజీగా అర్థమవుతుంది. టీచర్స్ కూడా బాగానే ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇంగ్లీష్లో. రెగ్యులర్గా క్లాసెస్కి వెళ్తే అంతా క్లియర్ ఉంటుంది కాబట్టి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏమైతే చెప్తున్నారో క్లియర్గా అర్థమవుతుంది. ప్లస్ ప్రతి క్లాస్ ఎండింగ్కి ప్రతి టెస్ట్ పెడతారు, కంట్రోల్ టెస్ట్ అని. అంటే క్లాస్లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అది ఆ రోజు క్లాస్లో ఏం చెప్పారో లాస్ట్కి మనం టెస్ట్ రాయాలి. ఇప్పుడు ఆ టెస్ట్లో ఏమైనా డెప్త్ పడితే క్లియర్ చేసుకోవచ్చు. అలా ఈజీ అవుతుంది కదా మనకు కూడా చదువుకోవడానికి. సో ఐ థింక్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. ఫస్ట్ ఇయర్లో సెమ్ బట్టి సబ్జెక్ట్స్ డిఫర్ అవుతాయి. ఈవెన్ అండ్ ఆడ్ గ్రూప్స్ కింద డిస్టింగ్విష్ చేశారు, చాలామంది ఉన్నారు కాబట్టి. సో ఫస్ట్ సెమ్లో ఈవెన్ గ్రూప్స్కి థెరపిటిక్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఎనాటమీ ఇవి. మళ్ళీ సెకండ్ సెమ్లో సర్జికల్ అవుతుంది. అదే ఆడ్ గ్రూప్స్కి ఉల్టా అవుతుంది. ఇక్కడ ఏమేమి ఫెసిలిటీస్ అంటే స్టూడెంట్ లైబ్రరీ ఉంటుంది, పిఈ ఉంటుంది, ప్రతి వీక్ పిఈ ఉంటుంది. సో దాట్ ఫిజికల్గా కూడా ఎక్కడ ఎఫెక్ట్ అవ్వకూడదు స్టూడెంట్స్ అనేసి. పర్లే అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ప్లస్ రష్యన్స్ కూడా చాలా హెల్ప్ చేస్తారు. సీనియర్స్ హెల్ప్ఫుల్ ఉన్నారు, టీచర్స్, స్టాఫ్ అందరు కూడా హెల్ప్ఫుల్ ఉన్నారు. లోకల్లో షాపింగ్ అంటే ఎక్స్ప్లోర్ చేస్తే ఎంత ఎక్స్ప్లోర్ చేస్తే మనకు అంత నాలెడ్జ్ వస్తుంది. మాల్స్కి వెళ్ళి షాపింగ్ చేస్తాను అని అంటే ఇట్స్ నాట్ గుడ్. అంటే అక్కడే ఆగిపోకూడదు, మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేయాలి. ఎక్కడ తక్కువ దొరుకుతుందో తెలుసుకోవాలి, దాన్ని బట్టి షాపింగ్ చేసుకుంటే మనకే ఫెచ్. ఫుడ్ విషయానికి వస్తే వెజ్ కొంచెం తక్కువ దొరుకుతుంది, ఆ తర్వాత నాన్ వెజ్ ఎక్కువ దొరుకుతుంది. ఆప్షన్స్ కూడా బాగానే ఉన్నాయి. బ్రెడ్ చాలా కామన్గా దొరుకుతుంది, కాఫీ మోస్ట్. వెదర్ బాగుంటుంది, మరీ అంత ఎక్స్ట్రీమ్ అని ఉండదు, మరీ అంత లో అని కూడా ఉండదు. ఓకే, మేనేజబుల్. స్టార్టింగ్లో కొంచెం డిఫికల్టీ ఉంటుంది, అడ్జస్ట్ అయిన తర్వాత అంత నార్మలే ఉంటుంది. మళ్ళీ సేఫ్టీ విషయంగా అయితే హాస్టల్ అంతా బాగానే ప్రొవైడ్ చేస్తున్నారు. 11 వరకు ఎంట్రీ ఉంటుంది హాస్టల్, ఆ తర్వాత ఎంట్రీ ఉండదు. హాస్టల్లో సేఫ్టీ మాత్రం బాగానే ఉంది. రష్యాలో కూడా బాగానే ఉంది. వెరీ మచ్.